ఎందుకంటే ఫైరింగ్ రేంజ్ అనేది చాలా ముఖ్యం మనకి పోలీసు విధి నిర్వహణలో. మన ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ ఫైరింగ్ రేంజ్ అనేది చాలా ముఖ్యం. అందరికీ సిబ్బంది అందరికీ కింద నుంచి పై వరకు అందరికీ మనకు రెగ్యులర్గా మనం ప్రతి సంవత్సరము మనం ఫైరింగ్ ప్రాక్టీస్ చేయాలనేది మన మాన్యువల్లో ఉంది. మరి అట్లా ప్రతి సంవత్సరం మరి ప్రాక్టీస్ చేయడానికి మనకు ఇప్పుడు కొత్త జిల్లాలు అయిన తర్వాత ఇప్పుడు మీకు దూరం అయిపోయింది. ఇప్పుడు సంగారెడ్డిలో ఉంది ఫైరింగ్ రేంజ్ అని. ఇప్పుడు సంగారెడ్డికి మీరు వెళ్ళలేరు. ఆ సంగారెడ్డి ఫైరింగ్ రేంజ్ జైరాబాద్ దగ్గర ఉంటుంది. సంగారెడ్డి వాళ్ళకే దూరం అది. ఇంకా మీరు వెళ్ళాలంటే దూరం. అట్లా సిద్దిపేట వాళ్ళంటే అక్కడ రాజగోపాల్పేటనా ఇక్కడ ఉంది. రాజగోపాలపేట అంటే సిద్దిపేట నుంచే మళ్ళీ చాలా దూరం. అంత దూరం వెళ్ళి రావడం అనేది కష్టసాధ్యం. కాబట్టి మీకు సొంతంగా మెదక్ జిల్లాలో ఈరోజు ఇట్లా ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. మరి దీనికి సహకరించిన కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు. అయితే మరి ఈరోజు ఈ ఫైరింగ్ రేంజ్ ఒకప్పుడు మరి చూస్తుంటే అంతా గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉన్నట్టు కనబడుతుంది. మరి దీన్ని ఇంత ఈరోజు మరి ఈ స్థాయికి తీసుకురావడానికి చెప్పారు. ఇప్పుడే వెంకటరాజా గౌడ్ చెప్పారు. మీరందరూ కృషి చేశారని, జిల్లా పోలీస్ అధికారులు అందరూ పాల్గొన్నారు. కాబట్టి మీ ఎస్పీ గారికి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇంత మంచి ఫైరింగ్ రేంజ్ అంటే ఇంకా ఇది ఇప్పుడు ఈ ఎండాకాలం కాబట్టి ఉంది, కానీ వర్షాకాలంలో వస్తే చాలా సీనిక్గా ఉంటుందని అనుకుంటున్నాను. వర్షాకాలంలో చెట్లు, వింటర్లో మాత్రం చుట్టూ మంచిగా గ్రీనరీ ఉంది, అంతా చాలా సీనిక్గా ఉంది. అయితే ఇంకా ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఏమన్నా వాష్రూమ్స్ అనుకుంటా, కొన్ని వాష్రూమ్స్, బాత్రూమ్స్, కొన్ని ఇంకా స్టోర్ రూము అట్లాంటివి కూడా ఫ్యూచర్లో చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే, సరే ఇక్కడ ఫైరింగ్ రేంజ్ వచ్చింది కానీ మనం దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మళ్ళీ ఎందుకంటే చుట్టూ వస్తుంటే చూసాను పంట పొలాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, ఇటు సైడ్ కూడా పొలాలు ఉన్నాయి. కాబట్టి చుట్టూ రైతులు ఉన్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, ఫైరింగ్ రేంజ్ అంటే ఏదో ఆట స్థలం కాదు ఇది, మనం ఆడుకోవడానికి వచ్చినట్టు కాదు. ఇది చాలా సీరియస్గా, చాలా ఫోకస్డ్గా దృష్టి పెట్టి చేయాల్సిన పని ఇది, ఈ ఫైరింగ్ రేంజ్ అంటే. మరి అట్లా మరి ఏఆర్డిఎస్పీ రంగనాయక్ నువ్వే జాగ్రత్తగా, వీళ్ళు మన ఏఆర్ అధికారులు చాలా జాగ్రత్తగా కండక్ట్ చేయాలి. ఎందుకంటే సంగారెడ్డిలో తెలుసు, మీ అందరికి తెలుసో తెలియదు, సంగారెడ్డిలో అక్కడ మన కొద్ది దూరంలో ఇంతకుముందు ఒక ఫైరింగ్ రేంజ్ ఉండేది. అదేదో విలేజ్ ఉంటుంది అక్కడ, శివంపేట దగ్గర ఫైరింగ్ రేంజ్ ఉండేది. ఎవరో మన వాళ్ళు ఫైర్ చేస్తే ఆ గుట్ట మీద నుంచి రౌండ్ వెళ్ళి ఆ గుట్ట ఎన్నుకున్న పొలంలో పనిచేస్తున్న ఆమె కాల్లోకి వెళ్ళిపోయింది అది బుల్లెట్. అంటే ఇంకా తర్వాత ఆమె కొంచెం బుల్లెట్ కాల్కి ఇంజురీ అయింది. దాంతో ఆ ఫైరింగ్ రేంజే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అక్కడ నుంచి చేసి జైరాబాద్కి వెళ్ళిపోయింది. అది జైరాబాద్ నుంచి ఆ కోహిర్ నుంచి ఆ లోపలికి కర్ణాటక బార్డర్లో ఉంది ఇప్పుడు అది. కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా మనం చేసుకోవాలి.